ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైన ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభునామను వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 55:8 నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవాకు. దేవాది దేవుడు చెప్తున్న మాట. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, దేవుని యొక్క తలంపులు వేరంట, దేవుని యొక్క త్రోవలు వేరంట. మన తలంపులు వేరు, మన త్రోవలు వేరు. దేవుని యొక్క ఆలోచనలు వేరు, మన యొక్క ఆలోచనలు వేరు. అదే రీతిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని లెక్కలు వేరంట, మన లెక్కలు కూడా వేరుగా ఉన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. చూడండి, పేతురు భక్తుడు అంటాడు 2 పేతురు 3:8 ప్రియులారా, ఒక సంగతి మీరు మర్చిపోకండి. అదేమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినములను ఉండును అని చెప్పేసి మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. అంటే దేవుని లెక్కలు కూడా ఎంత వేరుగా ఉన్నాయి చూడండి. ప్రియులారా, ఈ సమయంలో మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక మంచి స్టోరీ చెప్పడానికి, ఆలోచింపచేసేటువంటి ఒక మంచి స్టోరీ చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. చూడండి, అది మంచి సమ్మర్ టైము. ఆ వేసవ కాలంలో ఎండలు ఎక్కువ ఉన్న కారణం చేత ఒక చాలా చక్కటి చెట్టు చక్కటి నీడనిస్తుందని చెప్పేసి ఆ చెట్టును చూసి 2 స్నేహితులు ఆ చెట్టు కిందకి వెళ్ళి చక్కగా బెంచ్ మీద కూర్చొని సేద తీరుతా ఉంటారన్నమాట. ఆ చెట్టు కింద ఆ స్నేహితులు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ సేద తీరుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి అక్కడ ఆ దారిని వెళ్తా ఉంటే వీళ్ళని చూసి అడుగుతాడంట, నేను కూడా వచ్చి కూర్చోవచ్చా అని అడిగినప్పుడు వాళ్ళు అంటారంట, అయ్యో ఇది మా చెట్టు కాదు, మా బెంచ్ కాదు, వచ్చి కూర్చో అన్నప్పుడు ఆ మూడో వ్యక్తి వచ్చి అక్కడ కూర్చోవడం జరుగుతుంది. సో వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఆ సమయంలో ఇక ఎండ అంతా పోయిన తర్వాత ఇంకా సాయంకాల సమయంలో సలబడుతున్న టైంలో ఆ 3 వ్యక్తి అంటాడంట, మరి నాకు ఆకలేస్తుంది, నేను బయటికి వెళ్ళి నేను ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి కాబట్టి నేను వెళ్తానన్నప్పుడు ఆ 2 స్నేహితులు అంటారంట, ఏమంటారంటే, ఇదిగో మేము కొన్ని రొట్టెలు తెచ్చుకున్నాము, క్యారెట్స్ తెచ్చుకున్నాము, మేమిద్దరం అయితే చాలా చక్కగా తినేవారు, మేము సమానంగా పంచుకునే వాళ్ళము, మరి నువ్వు 3 వ్యక్తి వచ్చావు కాబట్టి ఏ విధంగా ఇవ్వాలో ఏంటో అనేటువంటి ఆలోచనలో ఉన్నాము, కాబట్టి నీకు ఏదైనా ఒక మంచి ఆలోచన చెప్పు. నా స్నేహితుడు 5 రొట్టెలు తెచ్చుకున్నాడంట, నేను 3 రొట్టెలు తెచ్చుకున్నాను, మొత్తం 8 రొట్టెలు, మేమిద్దరం అయితే సరే 4 తినేవాళ్ళమే, కాబట్టి నువ్వు 3 వ్యక్తిగా నువ్వు ఉన్నావు కాబట్టి ఏ విధంగా ఇవ్వాలో ఏంటో అనేది ఆలోచన మాకు ఉంది, ఏదైనా ఒక ఐడియా చెప్పు అన్నప్పుడు ఆ 3 వ్యక్తి చాలా తెలివైనడంట. ఏమన్నాడంటే, మీ దగ్గర 8 రొట్టెలు ఉన్నాయా, అయితే 8 రొట్టెలు మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క రొట్టెని 3 ముక్కలు చేయండి, కాబట్టి 8 రొట్టెలు ఉన్నాయి కాబట్టి 8 × 3 మొత్తం 24 ముక్కలు అవుతాయి, మన ముగ్గురం కూడా 8 తిందామని చెప్పేసి మంచి ఆలోచన ఇస్తాడంట. వామ్మో, ఏం ఐడియా ఇది, నువ్వు చాలా మామూలు వ్యక్తి కదా భయ్య అని మనసులో అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆ ముగ్గురు కూడా ఆ యొక్క రొట్టెలు తిని వాళ్ళు తిన్న తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అయిపోయిన కారణం చేత ఇంకా అక్కడే ఉండిపోతారంట. అప్పుడు ఉదయకాలం లేచిన తర్వాత ఆ 3వ స్నేహితుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతాడంట లోపల మనసులో, అరే నాకు ఆకలైన సమయంలో వాళ్ళు రొట్టెలు ఇచ్చారు, నేను రొట్టెలు తిన్నానని ఫీల్ అయ్యి ఏమంటాడంటే ఆ వ్యక్తి ఏమంటాడంటే, నాకు రాత్రి కాల సమయంలో నా ఆకలి తీర్చారు, నాకు రొట్టెలు ఇచ్చారు, నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను, కాబట్టి ఇదిగో నేను ఈ సమయం వెళ్ళిపోతున్నాను, మీకు నేను ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాను, ఇదిగో నా దగ్గర 8 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, నేను మీకు ఇవ్వాలని నాకు ప్రేమ కలిగి ఉన్నాను, నేను ఇష్టం కలిగి ఉన్నాను, కాబట్టి ఈ 8 గోల్డ్ కాయిన్స్ మీరు 8 గోల్డ్ కాయిన్స్ మీరు తీసుకోండి అని చెప్పేసి వారి 2రికి కూడా ఇచ్చేసి వెళ్ళిపోతాడంట. ఇప్పుడు ఈ 8 గోల్డ్ కాయిన్స్ వచ్చిన తర్వాత 2 స్నేహితులు కూడా వాళ్ళు బంగారపు నాణేలు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకి ఘర్షణ జరుగుతుందంట. చిన్ననాటి నుండి ఏది వచ్చినా ఏది వాళ్ళకి కలిగినా కూడా సమానంగా పంచుకునేటువంటి మనసు వారికి ఉండేది. కానీ ఈ 8 గోల్డ్ కాయిన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, ఒక ఫ్రెండ్ అంటాడంట, ఇదిగో 8 బంగారపు నాణాలు వచ్చాయి కాబట్టి నువ్వు 4 తీసుకో, నేను 4 తీసుకుంటానని అన్నప్పుడు 2వ వ్యక్తి అంటాడంట, అదేంట్రా నా దగ్గరేమో 5 రొట్టెలు ఉన్నాయి, నీ దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, ఇలాంటి సమయంలో నేను 5 గోల్డ్ కాయిన్స్ నీ తీసుకుంటాను, నువ్వు 3 తీసుకున్నప్పుడు లేదురా మరి చిన్ననాటి నుండి కూడా ఫ్రెండ్స్ కదా, నువ్వు ఎందుకు ఇలా వేరియేషన్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు ఈ ఇద్దరి మధ్య ఘర్షణ ప్రారంభమై గొడవకు దారి తీసిన కారణం చేత ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక రాజు దగ్గరికి వెళ్ళి వీరి యొక్క సమస్యను చెప్పుకుంటారంట. అప్పుడు రాజు అంటాడంట, రాజు చూసి వీళ్ళకి న్యాయం చేయడం కోసం అతను కూడా ప్రయత్నం చేశాడు, కానీ అతను కూడా వాళ్ళకి ఇంకా అతను ఏం చేయలేక ఆలోచించి, సరే ఈ సమస్య ఇప్పుడు పరిష్కారం అవ్వదు కానీ నేను మరలా మీకు రేపు చెప్తాను అని చెప్పేసి వారిని పంపించి వేస్తాడంట. పంపించేసిన తర్వాత రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాడు కదా, మరి 5 రొట్టెలు 3 రొట్టెలు అన్నారు, ఒకరికి 5 ఇవ్వాలి, ఒకరికి 3 ఇవ్వాలి, లేదా సమానంగా ఇద్దామంటుంటే వాళ్ళు వద్దంటున్నారు, ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ భార్య బిడ్డలు కూడా అడిగినప్పుడు వాళ్ళ భార్య బిడ్డలు కూడా చెప్పలేకపోతారంట. ఇలాంటి సమయంలో ఇక నిద్రపోతున్నప్పుడు నిద్రలో జారుకున్న తర్వాత ఈ కథ మీరు బాగా అర్థం చేసుకోండి. నిద్రపోతున్న సమయంలో నిద్రలో దేవుడు ప్రత్యక్షం అవుతాడంట. దేవుడు ప్రత్యక్షం అయిన తర్వాత దేవుడు అడుగుతాడంట, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు వారికి లెక్కలో ఏ విధంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఏ విధంగా ఇవ్వాలని అనుకుంటున్నావు అని అన్నప్పుడు రాజు అంటాడంట, అయ్యా నువ్వు దేవుడు కదా, నువ్వు న్యాయవంతుడు కదా, నువ్వు న్యాయాన్ని ప్రేమిస్తావు కదా, అందరినీ సమానంగా చూస్తావు కాబట్టి నేను 4 ఇవ్వాలనుకుంటున్నాను,
మరి నచ్చినా నచ్చకపోయినా ఇలా ఇద్దాం అనుకుంటున్నానని అన్నప్పుడు అసలు నీకు జ్ఞానం ఉందా నీకు అని చెప్పేసి దేవుడు కోప్పడినప్పుడు మరి ఏం చేయను ప్రభా, నువ్వు న్యాయవంతుడు కాదు, నువ్వే చెప్పు అన్నప్పుడు అడిగినప్పుడు మళ్ళీ రాజు అంటాడంటే, లేదు ప్రభా, మరి నువ్వు ఏమి ఇత్తుతావో అదే కొత్త అన్నట్టుగా మరి నేను అలా చేయాలి కదా, నేను ఇలాగ 5-3 ఇద్దామని ఆలోచనలో ఉన్నాను అని రాజు దేవుడిని అడిగినప్పుడు దేవుడు కూడా దానికి అంగీకరించాడంట. దేవుడు కోప్పడి, అసలు నీకు జ్ఞానం ఉందా, నువ్వు అసలు రాజు ఎలాగా అని దేవుడు కోప్పడి దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఒకడికి ఏమి ఇస్తావంటే 7 నాణేలు ఇయ్యి, ఒకడికి 1 నాణ్యం మాత్రమే ఇయ్యి అని చెప్పేసి దేవుడు చెప్పడం జరుగుతుందంట. ఏమన్నాడు? దేవుడు ఒకడికి ఏమి 7 నాణేలు ఇమ్మన్నాడు, ఒకడికి 1 నాణ్యం ఇమ్మన్నాడు. మనం అనుకుంటాం అదే ఇది చాలా అన్యాయం కదా, ఒకడికి 7 ఇవ్వడం ఏంటి, ఒకడికి 1 ఇవ్వడం ఏంటి అని మనం చాలా బాధపడుతూ ఉంటాం మన జీవితంలో కూడా. అరే వాడిని అంతగా దీవిస్తున్నాడు, వాడిని అంతగా ఇస్తున్నాడు, మనలో ఏంటి దేవుడు మనకేం ఇవ్వట్లేదు, దేవుడు మనం అడుగుతున్నా ప్రాధేయపడుతున్నా ఏంటి దేవుడు ఇలా అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి మనం చాలా అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు అన్యాయం చేయటం అసంభవం. దేవుడు ఎప్పుడు లెక్కలు తప్పడు, దేవుడు ఎవరిని కూడా అన్యాయంగా చూడడు, అన్యాయం చేయటం అసంభవం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి దేవుడి లెక్కలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే, ఇది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఒక వ్యక్తికి 7 నాణ్యాలు ఎందుకు ఇమ్మన్నాడు, ఒక వ్యక్తి 1 నాణ్యం ఎందుకు ఇమ్మన్నాడంటే మనం చూసినట్లయితే ప్రియులారా బాగా అర్థం చేసుకోండి. ఒకరి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, ఒకరి దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. 5 రొట్టెలు కలిగిన వాడు ఒక్కొక్క రొట్టెని 3 ముక్కలు చొప్పున చేస్తే 5 × 3 = 15 ముక్కలు అయ్యాయి. 3 రొట్టెలు కలిగిన వాడు ఒక్క రొట్టెని 3 ముక్కలు చొప్పున చేస్తే 3 × 3 9 ముక్కలు అయ్యాయి. అంటే ఒకరి దగ్గర 15 ముక్కలు, మరొకరి దగ్గర 9 ముక్కలు. ఇప్పుడు 15 ముక్కలు కలిగిన వాడు ఏం చేశాడంటే, 8 ముక్కలు అతనే తినేశాడు, అతను తిన్నాడు, 7 ముక్కలు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇది ఒక వ్యక్తి ఇచ్చింది. 2 వ్యక్తి ఏం చేశాడంటే, 3 × 3 9 ముక్కలు కలిగిన వాడు ఏం చేశాడంటే, 9 ముక్కల్లో 8 ముక్కలు కూడా వాడే తినేశాడు, 1 ముక్క మాత్రమే ఆ వ్యక్తికి ఇచ్చాడు అనమాట. అర్థమైందా? 15 ముక్కలు 9 ముక్కల్లో 8 ముక్కలు తిని 7 ముక్కలు ఇచ్చిన వ్యక్తి అయితే, రెండో వాడు ఈ 9 ముక్కలు 8 ముక్కలు తిని 1 ముక్క మాత్రమే ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఒక్కడికి 1 మరొకడికి 7 అన్నాడు. సరిపోయింది కదా, దేవుడు అన్యాయం చేయలేదు కదా. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు, దేవుడు లెక్కల రీతిగా ఉంటాయి. అందుకనే దేవుని లెక్కలు మనం తప్పు పట్టలేము, ఎప్పటికీ కూడా తప్పు కావు, దేవుడు న్యాయవంతుడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 6:7 చెప్తుంది, మోసపోకుడి, దేవుడు విక్రింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి మనం దీని నుండి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తామని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడు కూడా దేవుడికి ఇష్టలుగా, మనమందరం కూడా అందరినీ సమానంగా చూసేవారుగా, మనం ప్రేమించేవారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడి మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.